వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ సార్. మనమైతే నెల్లూరు విఆర్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ తాలిమే హునర్కు సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారిలో 250 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి రెసిడెన్షియల్ విద్యను ఫ్రీగా అందించేటువంటి పథకం ఇది. సో ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారి అబ్దుల్ అజీజ్ గారు తీసుకొచ్చారు. 500 మంది బిడ్డలు ప్రాజెక్ట్. ఈ దేశంలో పెద్ద రాజకీయ నాయకుడు పిల్లోడు ఎక్కడ చదువుతాడో మీ పిల్లోడు అక్కడే చదువుతాడు, మీ పాప అక్కడే చదువుతుంది. ఈ దేశంలో ఉండే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు ఎక్కడ చదువుతాడో, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ పిల్లోడు ఎక్కడ చదువుతాడో అక్కడ చదువుద్ది మీ బిడ్డ. సో ఈ పథకం వల్ల ఎలాంటి లబ్ధి చేకూరనుంది, అలాగే విద్యార్థులు ఎవరైతే లోపల పరీక్ష రాయడానికి వెళ్ళారో వారు వచ్చిన తర్వాత పేపర్ ఎలా వచ్చింది ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం. తాలిమే హునర్ ఎగ్జామ్ అయితే అయింది. సో పేరెంట్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఈ ఎగ్జామ్ గురించి మీరేం చెప్తారు అంటే, ఫ్రీ కోచింగ్ ఇస్తాము, ఫ్రీగా చదివిస్తాం, మొత్తం కూడా ఇంటర్మీడియట్ విద్య ఫ్రీగా చదివిస్తామని చెప్తున్నారు. దీని మీద ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో బాగా విద్యార్థులకు బాగా ఉపయోగపడే అవకాశం ఇది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి మైనారిటీస్ కోసం ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నాకైతే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నాకు 42 సంవత్సరాలు, ఇప్పటిదాకా కూడా నేను ఇటువంటి స్కీమ్ని చూడలేదు. నేను ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇటువంటి స్కీమ్ గురించి ఎక్కడా చదవలేదు. ఏం చేస్తుంటారు మీరు? నేను అహ్మద్ బాషా అండి. నేను ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఈ స్కీమ్ పెట్టంగానే నేను కూడా పెద్దగా అంతకుముందు ఈ స్కీమ్ గురించి అవగాహన లేక పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత దీని గురించి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడము, దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడము, అలాగే మా మైనార్టీల కోసం మైనార్టీ యొక్క ఆస్తులను వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ వార్త వినంగానే నేను ఈ సందర్భంగా ఏదైతే మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో దీన్ని సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు అబ్దుల్ అజీజ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేశారండి. మేము కందుకూరు నుంచి వస్తున్నాం. ఒక వాట్సాప్లో వచ్చింది, ఇది చూసాము. దీని గురించి ఏంటని చెప్పి కనుక్కున్నాము. 250 మంది పిల్లలకి ఈ విధంగా చేస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసరికి ఓకే అని చెప్పి నేను మా పాపకి 500 వచ్చినాయి. 450 తర్వాత ఉండే వాళ్ళకి ఇది రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసరికి నేను ఒక ఆశతో, మా పాప కూడా దీనిలో టాలెంట్ చూపించింది అనుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకద్ది, ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్న ఒక ఆశతో మేము కూడా వచ్చాము. పేపర్ ఎలా వచ్చిందనేది మా పాప కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పాపని కనుక్కొని బాగా రాస్తే ఆల్ ది బెస్ట్. రాసిన వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను. నేను భారతదేశం చరిత్రలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఒక నూతన అధ్యయనం. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో తాలిమే హునర్. అసలు వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఇది ఒక పెద్ద అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ బిడ్డలకు 10వ క్లాస్ తర్వాత ఇంటర్, జేఈ మెయిన్స్, నీటు ఆ స్థాయిలో చదువు, అదే రెసిడెన్షియల్ కాలేజీలో ఈ యొక్క బిడ్డల్ని టాలెంట్ టెస్ట్ పెట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది పిల్లకాయల్ని వక్ఫ్ బోర్డు వీళ్ళని ఆ టాలెంట్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వారికి 2 సంవత్సరాలు ఉచిత విద్యను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద ఆస్తిగా భావించదు. అలాగే ఈరోజు మైనారిటీలు ఎక్కడ కూడా తక్కువ కారు అని చెప్పేసి ఒక నిరూపించినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఈ యొక్క బిడ్డలకి మంచి బంగారు భవిష్యత్తు వక్ఫ్ బోర్డు ద్వారా అందించబోతున్నాం అని చెప్పి తెలియపరుస్తున్నాం. మోడరేట్గానే ఉండిందండి. బాగుంది. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? బోలో.
చాలానే అవకాశం, ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కైసాయమ్మా పేపర్ ఎలా వచ్చిందమ్మా పేపర్? ఈజీగానే. ఈజీగా ఉందా? సో ఎన్ని వచ్చాయమ్మా 10th లో? 538. 538. సో ఇలాంటి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. అంటే మనీ పరంగా అయినా బాగా హెల్ప్ అవుతుంది. సో 250 మంది విద్యార్థులను అబ్దుల్ అజీజ్ గారు చదివిస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మేము. హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎగ్జామ్ అయితే బాగా రాశారు. చాలా బాగా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కొంచెం క్రియేటివ్గా ఇచ్చారు పేపరు. అంటే కాస్త క్రిటికల్ థింకింగ్ ఉండాలి దీనికోసం. ఓకే. అది క్రిటికల్ థింకింగ్ లేని వాళ్ళు రాయలేరు, కాస్త హార్డ్ ఉంది. ఆలోచించి రాయాలి. అది 10th క్లాస్లో క్వశ్చన్ సంబంధించి దీని క్వశ్చన్ వచ్చింది, అలా ఇచ్చారు. 10th క్లాస్ బేస్ మీదే ఇచ్చారు మొత్తం క్వశ్చన్స్ కూడా. ఎస్. అయితే కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు. ఆలోచించి రాస్తే మార్క్స్ వస్తాయి. సో ఎలా రాసావు? బాగానే రాసా. బాగా రాసావా? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ట్రై. ఎంత వచ్చాయి యాక్చువల్గా నీకు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను భోగోల్ నుంచి బిట్రగుంటా. నుంచి వచ్చావు. వెరీ గుడ్, వెరీ గుడ్. 543 వచ్చాయి నాకు. 543 వచ్చాయి. వస్తుందా? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ అన్న. ఎలా రాశారు? బాగా రాశారు. ఎన్ని వచ్చాయమ్మా 10th లో? 49. పేపర్ ఎలా వచ్చింది? కొంచెం డిఫరెంట్గా ఇచ్చారని చెప్తూ ఉన్నారు. బాగా ఆలోచించి రాయాలి. 10th క్లాస్ సిలబస్ వచ్చింది ఆల్మోస్ట్. బాగా వచ్చింది. హ్యాపీ వస్తుందా? ఖచ్చితంగా రావాలి. పక్కా. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. చెప్తాలి ఎలా రాసావు? బాగా రాశారు. బాగా రాసావు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముస్లిం మైనారిటీ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి? చదువుకోవడానికి, బెస్ట్ కాలేజ్ కోసం. ఏంటి నాన్న మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నాన్న ఏం చేస్తారు? డ్రైవర్. డ్రైవర్. ఓకే. ఎంత వచ్చే 10th లో? 530. 530. పేపర్ బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మీ పేరు? అహ్మద్ బి. అహ్మద్ బి. ఎక్కడి నుంచమ్మా? నెల్లూరు. నెల్లూరేనా? ఓకే. నాన్నగారు ఏం చేస్తారు? ఆటో మెకానిక్. ఆటో మెకానిక్. మామూలుగా అజీజ్ భాయ్ కూడా అదే చెప్తారు. పిల్లలు ఎవరైతే పేదింటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలని. సో ఈ లక్ష్యాన్ని గురించి నువ్వేం చెప్తావు? ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పథకం? ఇది మా పూర్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కానీ సీట్ వస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందని దీంట్లో ఆలోచన. అంతే. ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రావాలి. అలాగే రాసావా? బెటర్. బాగా. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఈ పథకం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముస్లిం మైనారిటీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చెప్పాలంటే చాలా మంచి పథకం. ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మన మైనారిటీస్ కోసం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి పథకాల వల్ల మైనారిటీ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటావు నువ్వు? నీ అభిప్రాయం? పూర్ పీపుల్కి జరా హెల్ప్ అవుద్ది, ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో పూర్ పీపుల్కి బాగా హెల్ప్ అవుతుంది. గుడ్. ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డ్ అనేది ఏదో దర్గాలు, మస్జిద్లు, రిలీజియన్ ఏకదా ధార్మిక క్షేత్రాలు, దాంట్లో నుంచి ఏం వస్తుందో, వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియని వారికి ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు పేద పిల్లల చదువులు అంటే వెల్ఫేర్ కోసం కూడా అందులో నుంచి వచ్చే ఏదైతే ఫండ్ ఉంటుందో అందులో నుంచి వచ్చే ఆదాయము ఉపయోగించవచ్చు అని చెప్పి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, ఎందుకంటే వక్ఫ్ అనేది ఒక సేవా కార్యక్రమాల కోసము దానం చేసే ఆస్తులు అన్నమాట. ఆ ఆస్తులు ఇప్పుడు దాకా ముతవల్లీలు అక్కడ దర్గాల వద్ద, అదేవిధంగా మసీదులు ఏదైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు కమిటీలు వాళ్ళ వరకే ఉంటుంది అని చెప్పేసి ఒక అపోహ ఉండింది. దాన్ని తొలగించి ఈరోజు వక్ఫ్ బోర్డ్ అనేది 7% వక్ఫ్ బోర్డుకి ఇన్స్టిట్యూషన్లు కడతారు. ఆ 93%లో వచ్చే ఆదాయము అందులో నుంచి ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి అబ్దుల్ అజీజ్ గారు వివరించి ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రి గారి సహకారంతో అబ్దుల్ అజీజ్ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని పిల్లల్ని చదివించి వాళ్ళకి ఉన్నత చదువులు చదివే సంకల్పం ఉంటుంది. అయితే వాళ్ళకి అవకాశాలు అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి ఈ ముస్లిం పిల్లల కోసము ఈ యొక్క అవకాశం కల్పిస్తే వారు చదివి పై చదువులు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లుగా తయారవుతారని చెప్పి ఒక సంకల్పంతో చేశారు. కాబట్టి ఆ పిల్లలు చదివి ఉన్నత చదువులు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజీజ్ గారు
నారాయణ గారు సార్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ పదవి వచ్చిన తర్వాత చాలా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా పిల్లల గురించి కూడా చాలా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వర్క్బోర్డ్ చేయమని అవును సార్. ఓకే, ఉపయోగపడుతుందా ఇది? ఉపయోగపడుతుంది సార్. గతంలో ఎవరైనా చేశారా ఇలాంటి పథకాలు? లేదు సార్, ఇంకా ఏం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వినడం కూడా చేయడం కూడా. సో ఈ పథకం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ముస్లిం మైనారిటీ పిల్లలకి మీ దృష్టిలో? అందరూ చదువుకోవడానికి మంచి ఇది ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అందరికీ పేదవాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా చదువుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది. మీకు ఎన్ని వచ్చాయనన్నా? మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న వచ్చి కూల్ డ్రింక్స్ అన్నీ సప్లై చేస్తుంటారు ఏజెన్సీ. నాకు వచ్చి 535 వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తుకు ఒక మంచి మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి పథకం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా 250 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్కు సంబంధించి రెసిడెన్షియల్ కాలేజెస్లో ఉచిత విద్య మొత్తం కూడా విద్య అంతా కూడా ఫ్రీగా అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ చాలామంది విద్యార్థులు రాసి ఈ పరీక్షను సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో ఎవరైతే బెస్ట్గా రాశారో వారిలో 250 మందిని ఎంపిక చేసి పరీక్షకు అంటే ఫైనల్గా వారికి అవకాశం కల్పిస్తారు. ఆ 250 మందికి ఉచిత విద్య కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం చాలా మంచి పథకం అని చెప్పి అబ్దుల్ అజీజ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు అభినందించేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.